భగవద్గీత అధ్యాయం 2 పేరు సాంఖ్యయోగం. సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగము లేదా జ్ఞానమార్గము అని అర్థం. ఈ అధ్యాయం గీతలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు అర్జునునికి నిజమైన బోధను ప్రారంభిస్తాడు. ఇందులో ఆత్మ అమృతత్వము, కర్తవ్యము, ధర్మము, కర్మయోగము, జ్ఞానయోగము వంటి విషయాలను వివరిస్తాడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 1. సంజయ ఉవాచ తమ్మధా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సారాంశం: ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు. అర్జునుడు కరుణతో నిండిపోయి, కన్నీళ్లతో కళ్ళు నిండిపోయి, శోకంలో మునిగిపోయాడు. అతను యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంత దుఃఖంలో మునిగిపోయిన అర్జునుని చూసి మధుసూదనుడు, శ్రీకృష్ణుడు తన బోధను ప్రారంభించాడు. ఇది గీతా బోధ ప్రారంభమైన ముఖ్య క్షణం. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.